హలో అండి. ఇవాల్టి రెసిపీలో ఎల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నోటికి రుచిగా, కారంగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక రోల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్రని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటిని వేసుకున్న తర్వాత బాగా మెత్తగా ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత దీంట్లోకి ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఒక 20 వరకి పొట్టు తీసేసుకొని ఎల్లిపాయలని ఇలా యాడ్ చేసుకొని కచ్చాపిచ్చగా ఈ విధంగా దంచేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలి. ఫైనల్‌గా మనకి ఇలా వచ్చేస్తుంది. తర్వాత పోపు గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, బాగా వేయించేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.